కన్నీరు ఎక్కడిది, బాధలు ఎక్కడి, ఇబ్బందులు ఎక్కడి? ఇది అన్నం ఉన్నోరి కన్నీరా, అన్నం లేనోరి కన్నీరా, గొడ్డుది కన్నీరా, బోధని కన్నీరా. ఈ కన్నీరుని ఇప్పుడే పరిపాలన చేయాలి. అది లోకాల శంకరుడు గలగలగలగల కథలు వచ్చిండు. రే తమ్ముడాల, తమ్ముడ విష్ణుదేవ, తమ్ముడ బ్రహ్మదేవ, ఎక్కడున్నారు తమ్ముడా? ఎక్కడి శోకం, ఎక్కడి బాధలు తమ్ముడాలా? అరే బండమూర్తి కాదే, బ్రహ్మమూర్తి అంటారు నా పేరు. బ్రహ్మమూర్తి ఉన్నాడు. కుక్కమూర్తి, కుక్కమూర్తి కాదు నా పేరు, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఏమైంది? ఎవరిలో కన్నీరు, ఎవరిలో బాధలు ఉన్నాయి. ఈ కన్నీరు చిన్న పరిపాలన చేస్తారు. నేను చిత్రం బట్టి గిర 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 తిప్పుకుంటా బాబు సంహారం చేసుకున్నాను. అన్న నేను బ్రహ్మదేవుని కాబట్టి ఎవరు రాత ఎట్టున్నారు, రాతలు రాసుకుని నేను ఇట్లే ఉంటున్నా. అన్న ఎవరు ఎన్నెళ్ళు బతకాలి, ఎవరికి ఏ కష్టం రావాలి, ఎవరు ఎప్పుడు 50 ఏళ్ళు బతుకులు, 100 ఏళ్ళు బతుకులు, 20 ఏళ్ళు బతుకులు అన్నయ్యా. ఈ బండి పోను, ఆ బండికి కలిగి యాక్సిడెంట్ అయిపోటో ఇటో ఆవుడు ఖాయమన్నా. ఎవరు కోటీశ్వరరావులు, ఎవరు గరిబోలు అన్నారు రాతలు రాసి పెడతాను. పెద్దవాడి కాబట్టి ఈ కుక్కురు మళ్ళీ కాడ అప్పు ఇచ్చేది చెప్పు, అక్కడ టెంట్ వేసి అడుక్కొని వస్తాం. ఎక్కడైనా మనమే అప్పించేది అంటే చెప్తాను. ఏ కట్టేది ఉంటే నువ్వే చెల్లిపోవాలి ముందుగా. అంతే ముందుగా ఎవరైనా ఇచ్చేది ఉంటేనేమో ముందుకు పోతారు, ఎవరన్నా తెచ్చుకునేది ఉంటే వెనక పోతారు. 6 నెలలు కానీ, ఏడాది కానీ, 10 ఏళ్ళు కానీ ఆనే కూర్చుంటారు. దీక్ష చేసిన వారి తమ్మి ఈ శోకం ఎక్కడిది? పాల్వంత పగవంత విత్తులుగా చెత్తుందో తొమ్మ దొంగ రవరిని పురావరిని ఇవ్వండి. ఈ కన్నీరు ఇప్పుడే పరిపాలన చేయాలి. అది లోకాల శంకరుడు గలగలగలగలగల గంటలు కొట్టిండు. మందులు మందులే రాతలు లోకాలు చూసిండు భగవంతుడు. అన్నం ఉన్నోని కన్నీరా, అన్నం లేనోని కన్నీరా, గొడ్డుని కన్నీరా, గోధుని కన్నీరా, పారివారి కన్నీరా. కన్నీరు ఎక్కడి, బాధలు ఎక్కడి అని వారి చేతుల వంజన వేసి ఎప్పుడు లోకాల సంగమయ్య చూశాను. మరి లోకాల శంకరునికి అరిచేతుల గంగ పట్టదమ్మా. భూలోక పట్నం లోపల ఇక్కడ కాదు, అక్కడ కాదు, సురేంద్ర పట్టము. సురేంద్ర పట్టం మీద వాడు సురేంద్ర మహారాజు అతని భార్య సుశీలరాణి. సుశీలరానికి ఒక్క కొడుకు సత్యశీల మహారాజు. ఓడవరమదేవుండంగా ఆడవిల్ల పొలము కావాలని కన్న తల్లి కరకర కన్నీరు ఇస్తా ఉన్నది. ఆడవిల్ల పొలం ఉన్నదా లేకపోయాలని ఏక దృష్టి వచ్చిండు. లోకాల జంగమయ్య 7 లోకాలు చూసిండు. ఆడవిల్ల పొలము గండ్ల పడ్డది గాని అమ్మా, ఆడవిల్ల పుట్టినాక తల్లి ప్రాగండము గండ్ల పడ్డదా. నా బిడ్డ సుశీలరాణి బిడ్డ నీరు ప్రాణం వెళ్ళిపోతుంది బిడ్డో, బిడ్డ నీరు జీవనం వెళ్ళిపోతుంది బిడ్డో. నా బిడ్డ నీ ప్రాణం వెళ్ళిపోయినాక బిడ్డ నీ బిడ్డ ఏ చెట్టు ఏడుతుందో, ఏ గుట్టకు ఏడుతుందో బిడ్డ. అవ్వలేని బిడ్డల కవరాల నాపత ఎక్కువ అంటారు, బాబు లేని బిడ్డలకు తల్లాల బాధలు ఎక్కువ
చేస్తుందో ఏ పండగ పెడుతుందో అత్తుపోయే విషయాలు చెప్పేస్తానని జంగమయ్య ముందుకు 3 అడుగులు వేసి శంకరుడు ఏమనుకున్నాడు ఈ ప్రకారంగా ఒక శంకరాన్ని కాళ్ళు పట్టుకొని కైలాసం వస్తా అంటది అది లోకాల శంకరుడు గనగన గంటలు కొట్టిండు బొమ్మల శంకులు కట్టిండు గొల్ల ఏషము కట్టుకున్నాడు గొల్ల ఏషము కట్టుకున్నాడు భగవంతుడు కొర్ర మందని కట్టుకున్నాడు చేతి లోపల కట్టె పట్టిండు భగవంతుడు ఎన్నాడు బయలుపోతానా అని ఎట్లా నిండు నిమ్మల్ల కింద చూడే గోపమ్మ గొల్లవాడి నచ్చుడు చూడే గోపమ్మ సోమవారం నాడు అంటే ఎవడాల గుడికి ఎవడాల గుడికి ఏం గుడి ఉంటది బదిపోసమ్మ గుడి కాడికి గుడ్ల కొని పట్టుకొని ఇంత కళ్ళు పట్టుకొని భోజనం చేసినాక గుడ్ల కొని కొట్టి ఎగ్గులేకపోతే పిగ్గులు వెళ్తాయి కోడి పుంజులు అంటున్నావు గిట్ట మరి రాజన్న వెనక గుడి వెనక బతిపోసమ్మ గుడి ఉంటుంది అంటున్నావు వీళ్ళకు ఇంట్లో పోసమనే బరాబర్ అర్థం కాదంటే బతి పోసమ్మ అర్థం అయితే ఎనుకోళ్ళకు ఇంట్లో పోసమనే ఓటు అనరా చూడు మా చిన్నత్త ఎట్లా ఊపుతుంది చూడతారు ఏ రూటోళ్ళకి ఆ రూట్ ఏర్పాటు వీళ్ళకు నా ఇన్న వీళ్ళకు ఇంట్లో పట్టిపోతాం అర్థం కాదు ఎవరైనా పట్టిపోతామో వీళ్ళకే అర్థం అవుతుంది ఇక మా మంగమ్మ వారికి ఫుల్ అర్థం అవుతుంది అయ్యో ఎవరో వాళ్ళకి దయించుకోవాలి మంచిగా ప్రేమించుకోవాలి బాబా మా చెల్లెతో నీళ్ళు తెచ్చింది మంచిగా రావు ఓ లక్ష్మీదేవి నమః నమః ఓం దుర్గమ్మకు బాలమ్మకు అద్దకిల జిలేబీ నమః దుర్గమ్మ బాలమ్మ జిలేబీ తింటారే జిలేబీ తింటా అంటే నేను పోయి నడిట్లా ఇట్లా తిరవర గిట్ట పుట్టినావే కౌసు గిట్లది మాటలు మాత్రం మంచి కూడా మీ మాటలు అయితే తీసుకొస్తుంది దేవుళ్ళకేమో స్వీట్ అనబడి స్వీట్ పెట్టే దేవుళ్ళకేమో హాట్ అనబడి నేను పోయి
నడిట్లో అన్న నడిట్లో పడ్డ దుర్గమ్మ బాలమ్మ ఆటలు కోసి బొరు కొడుతుందట అది స్వీట్ కావాలని నాలుక తెలిసింది ఇక అరకిలంత జిలేబీ లడ్డు సోన్ పాపిడి గులగుల జాము అదే గులగుల జాము పెట్టేసిన పులుగా వచ్చింది కోడల్ని మల్లలకు నమో నమో కొండగట్ట అంజన్నకు మటానాయ నమః బేతాలు కాడ మొక్కి ఎల్లమ్మ కాడ కోసుకొని తింటలేరా మీ మరదల పేరు ఏం పేరు నాకు చెప్పబోదు మీ మరదల గురించి నీకే అర్థమవుతుంది నీ గురించి మీ మరదలకే అర్థమవుతుంది ఆయనతో నువ్వు కంటెట్టుకున్నావు మా సినిమా నేను గుళ్ళున్న రాత్రి లింగానికి రాత్రిగా మొక్కుతారు నేను నా రీతిని నా లింగం లేదా ఇగో నరసింహలింగానికి మొక్కుతాను ఆ నరసింహలింగం లేదా ఆ లింగానికి పాల పూజ ఆ లింగాన్ని ఏం చేస్తావు ఆ లింగానికి నెయ్యి పూజ ఆ లింగానికి పాల పూజ ఆ లింగానికి 2 ఉద్వాసులు చెక్కి ఎక్కడ చెప్తాయి సద్దుల కాడ చెక్కి ఆ లింగాన్ని కట్టుకొని బంతిపూలు మొక్కి కొడతాయి కింద లింగం కింద బండ లేదు అక్క గట్ల మొక్తాలే అమ్మా మరి ఓం నమో శివాయ అని ఉన్నదో మరి లోకాల శంకర 90 ముసలి వేసి కట్టుకొని ఎడసంగా తెలుసుకొని కుడిసంగా బయట వేసుకొని జగవేసి కట్టుకొని కనకన గంట కొడుతుడు కోపం చెంకు పడుతున్నాడు అత్తగల్ల పుచ్చగల్ల అల్లక వైలే చూస్తాం బా నర్దిగడేది ముసలి కనిపిస్తున్నాడు మా కుకునూరు పల్లె కాడ మా లేడీస్ కు పానం చెత్తరింది అనుకో లంగబంధ గురిపెట్టి సొంతం పాడుకో నా లంగబంధు ఇవ్వాలంటే నరసింహులు పక్క పని కూర్చున్నాడు చూడు ఆయన పేరు ఏం పేరు చెట్టి ఆయన్నే ఇడతాడు ఆయన కడతాడు ఆయనకు నా లంగబంధుని ఎట్లా కడుతున్నది ఆయనకు అర్థం ఆయన ఇడతాడు కడతాడు కానీ ఇడుచుంటా ఫస్ట్ ఇక తర్వాత దమ్ము కానీ ఆయన ఎక్కడన్నా ఖచ్చితంగా తెలుగులో కులమే కాయపోతు కులం వచ్చిందే తెలుగులో కథ ఊకుంటారే ఏమంటారు లాటి సైడ్ మరి ఎత్తారా సైడ్ మరి ఎత్తే మేము అట్టేనే ఊకుంటామా మా దగ్గర ఏమైనా పాల్స తక్కువ ఉన్నదా మా దగ్గర డెకరేషన్ తక్కువ ఉన్నదా తెచ్చేసిరనుకో ఈ పక్కకున్న వాళ్ళు మీసాలు ఉన్న మొగోళ్ళందరూ నాకు మామూలు అవుతారు
కంగాలకు లావట్టి పోసిపోనా నరసింహుడు మనం తాకుంటూ గట్ల బొక్కు బొక్కున అవుతున్నాడు మన రూట్ అన్ని తెలిసి అందుకని ఎక్కడ నాకు వచ్చినారో బాడే పిసికి పిసికి సంపుతాం గొంతు పిసుకుడు అంటున్నా గుంజి కోసుడు గుంజి కోసుడే ఈత వీకింది కరెంటు తీసుకొని కొట్టేసింది మొబైల్ లైటింగ్ కొట్టి పోసేసి